ఈ అలిగేషన్ చేయకముందు టీటీడీఈఓగా చంద్రబాబు గారు ఈ అలిగేషన్ చేయకముందు టీటీడీఈఓగా శ్యామలరావు ఇచ్చిన స్టేట్మెంట్కి ఆ తర్వాత సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్కి అది నాకు తెలియదండి, నేను లేనప్పుడు. ఓకే, ఏదైనా కానీ కేసు గ్రావిటీ బ్యాక్గ్రౌండ్ అదే కదా. లేదండి, తెలియదు నాకు అది. సెప్టెంబర్ 18 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి అంతకుముందు టీటీడీ ఈవో శ్యామలరావు గారు జూలైలో ఇచ్చిన స్టేట్మెంట్కి చాలా వ్యత్యాసం ఉంది కదంటే, ఏమో నాకు తెలియదు, నేను అప్పుడు లేను, నాకు గుర్తులేదు. ఏదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇవే డైలాగులు వల్లవేస్తున్నాడు మిడ్ నైట్ మసాలా నాయుడు. ఇప్పుడు నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నావు, అక్కడ ఒక ఈవో ఇచ్చిన స్టేట్మెంటు నీకేంటో నీకు తెలియదు అన్నప్పుడు నువ్వు టీటీడీ చైర్మన్గా ఉండే అర్హత నీకుందా? సామాన్యులకు కూడా తెలుసు. టీటీడీ ఈవో శ్యామలరావు గారు వెజిటబుల్ ఆయిల్ కలిసింది, ట్రేసెస్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ ఉందని చెప్పాడు జూలైలో రిపోర్ట్ వచ్చిన తర్వాత. 2 నెలలు ఆగి సెప్టెంబర్ 14న టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి చంద్రబాబు నివాసానికి స్వయంగా వెళ్ళి ఇది మీరు రాజకీయం కోసం వాడుకోండి అని సలహా ఇస్తే హైదరాబాద్లోని నివాసంలో మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన వెళ్ళి అక్కడ చెబితే సెప్టెంబర్ 18వ తేదీన చంద్రబాబు నాయుడు నెయ్యికి బదులు జంతుకోవు వాడారని చెప్పాడు. ఇప్పుడు అదే ప్రశ్న విలేకరులు అడిగితే మిడ్ నైట్ మసాలా నాయుడు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఇంకా ఆ మాత్రం విషయాలు తెలియనప్పుడు నువ్వు ఎందుకు టీటీడీ చైర్మన్గా ఉండడం? మిడ్ నైట్ మసాలా నాయుడు పోయి ఇంకా అట్లా సాంబిగడ్ లాంటి ఇంకా 4 పూరంబోకులు వేసుకొని ఇంకా జాకిలు పెట్టి డబ్బులు సంపాదించుకోండి.